ఏ శుభకార్యానికైనా శుభారంభం ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. భార్యలిద్దరూ కలిసి భర్తను చంపడం జరిగింది. అది కూడా కాల్చి మరి నిప్పంటించి మరి అతను చేస్తున్న ఏదైతే హింస ఉందో దానిని తట్టుకోలేక అతన్ని హతమర్చి అనవసరంగా మర్డర్ కేసు ఐపీసీ సెక్షన్ 302 కింద జీవిత ఖైదుకి వారు అర్హులయ్యారు. అసలు ఏం జరిగిందనేది మనం ఒకసారి తెలుసుకుంటే, నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎవరైతే మోహన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక భార్యను ఒక ఫస్ట్ భార్యను పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వేరే ఇంకో మహిళను కూడా నేను ఈ అమ్మాయితో ఉంటాను అని చెప్పేసి మొదటి భార్యను ఒప్పించి మరి ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత బేసిక్గా అయితే న్యాచురల్గా జరిగేది ఏంటంటే, ఈ ఇద్దరు వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇద్దరికి కూడా పొంతన ఉండదు, అంటే గొడవ పెట్టుకుంటా అంటారు హస్బెండ్ విషయంలో. అలా కాకుండా వాళ్ళిద్దరు ఒకటైపోయారు. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా కలిసి ఉండడం కానివ్వండి, ఏదైనా బాధలు షేర్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చేది. అయితే ఈ మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇద్దరు భార్యల విషయంలో కూడా చాలా దురుసుగా బిహేవ్ చేయడం కానివ్వండి, తాగొచ్చేసి ఎక్కువగా వారిద్దరిని హింసించడము, కొట్టడము, వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెడితే దానిని పలుమార్లు హెచ్చరించారు, పలుమార్లు చెప్పారు, అదేవిధంగా పెద్దల మధ్యలో కూర్చోబెట్టారు. అన్నీ చేసినా సరే వారు వినడం లేదు. అతను వినకపోయే వాళ్ళు ఎవరైనా సరే చెప్పినా సరే అతను వినకుండా వీరిపైన చేయి చేసుకోవడము, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో కొట్టడము, ఇలాంటివన్నీ చేయడం నేపథ్యంలో ఇక ఇతనితో కలిసి ఉండడం వేస్ట్ అనుకున్న ఇద్దరు కూడా ఒకరోజు ప్లాన్ చేసేసుకొని అతని పైన కిరసనాయలు పోసేసి నిప్పంటించడం జరిగింది. అది కూడా రీసెంట్గా సోమవారం రోజున ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంకా ఏమీ తెలియనట్టుగానే గమ్మున ఉన్నారు. వెంటనే ఇమీడియట్గా పక్కన వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడము, వాళ్ళు రావడము, ఇంకంతా వాళ్ళంతా పంచనామా చేయడము, ఇదంతా జరిగిపోయింది. కానీ మొత్తం ఎంక్వైరీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మొత్తం చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు గొడవలు అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నదే లేదు. ఎప్పుడు చూసినా తాగొచ్చి భార్యలు ఇద్దరిని కూడా కొట్టడము, అదేవిధంగా అబ్యూజ్డ్ పదాలతో కూడా వారిద్దరిని నానా రకాల మాట్లాడడము, అనుమానించడము, ఇవన్నీ నేపథ్యంలో ఇద్దరు కూడా బాగా విసిగెత్తిపోయి ఇలాంటి పని చేసుంటారేమో అని చెప్పేసి పక్కనున్న వాళ్ళు కూడా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికైతే వారిద్దరిని కూడా, అంటే ఒక వ్యక్తిని చంపేశారు కాబట్టి, వాళ్ళు మర్డర్ చేశారు కాబట్టి వారు శిక్షార్హులే, జీవిత ఖైదు పడే అవకాశాలు ఉంటాయి మర్డర్ కేసులో. అంతేకాకుండా వారికి ఫైన్ కూడా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే వాళ్ళకి ఎప్పుడైతే వారి యొక్క వాదన విన్న తర్వాత అన్ని రకాలుగా ప్రూఫ్ చూపించేసి ఇలా జరిగింది అంటే వాళ్ళ యొక్క రక్షణార్థము, అంటే ఎప్పుడైనా సరే వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అప్పుడు అతను ఏమైనా చేయడానికి వచ్చాడా, ఇవన్నీ యాంగిళ్లలో గనుక వాళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీరి ప్రాణాలను కాపాడుకోవడం కోసం అలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు మాత్రం అక్కడ ఆలోచించడానికి కొంచెం స్కోప్ ఉంటుంది చట్టపరంగా. ఎందుకంటే ప్రాణాలను రక్షించుకోవడానికి కాబట్టి ఎదుటి వారిని ఇలా చేశారు అని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి అక్కడ కొంచెం చట్టాలు కూడా ఆలోచన చేస్తాయి, శిక్ష కూడా పడకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆత్మరక్షణ కోసమై ఉంటే. ఒకవేళ అలా కాని నేపథ్యంలో కావాల్సుకొని ఇంటెన్షనల్గా ఎలాగైనా సరే ప్లాన్ ప్రకారంగా మేము చంపాలి అని చెప్పేసి వాళ్ళు కనుక చంపి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు ఏదైతే శిక్ష ఉందో 302 మర్డర్ కేసు కింద ఎన్ని ఇయర్స్ పాటు జైలు శిక్ష పడుతుందో అన్ని ఇయర్స్ ఖచ్చితంగా వారికి అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇలా చేస్తారు. అంటే కొన్ని ఇయర్స్ పాటు కూడా వాళ్ళు ఇంకా సహనం కోల్పోయారు. అంటే ఇలా మనం చూసుకుంటే రోజు ఒక రోజు 2 రోజులు ఇలా కొన్ని నెలలు పెద్దల సమక్షంలో కూర్చోబెట్టినా ఒప్పుకోవట్లేదు, తర్వాత నెక్స్ట్ వాళ్ళు చెప్పినా వినట్లేదు, ఎంత మంచిగా ఉన్నా కూడా వినట్లేదు. ఆయన ఇంకా ఎక్కువగా వేరే అమ్మాయిలతో కూడా ఇంకా అసభ్యంగా ప్రవర్తించడం కానివ్వండి, లేదంటే ఇలాంటివి చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు మొత్తం కూడా చాలా విసిగిపోయి ఈ పని చేశారని చెప్పేసి మాత్రము ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకో 90 డేస్లో కనుక షార్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టేసి వారి మీద ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో పెట్టిన తర్వాత అప్పుడు కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత వారిని
జైలు శిక్ష పడుతుందా లేదా అనేది అక్కడ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు వారు ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది. ప్లస్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు చంపారు అని చెప్పేసి కూడా మనకు పూర్తిగా అంటే వారికి పోలీసులకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వారిని తీసుకెళ్లేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు, వాళ్ళని రిమైండ్కి పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చూసేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మనల్ని హామ్ చేయడానికి, మనల్ని ఇబ్బందులో పడడానికి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వల్లనన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు పట్టించుకోని పక్షంలో ఖచ్చితంగా హయ్యర్ అఫీషియల్స్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు రెస్పాన్స్ రాకపోతే కోర్టును అప్రోచ్ అయ్యి మీరు ప్రైవేట్గా ఒక కేసు ఫైల్ చేసేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళేసి పోలీసులు ఖచ్చితంగా దీనిపైన మీరు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా వారికి ఒక నోటీసు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా కేసును తీసుకోవడమో లేకపోతే ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దీనికి ఓపిక లేకపోవడము అనేది వల్ల క్రిమినల్స్గా మారి శిక్షలకు అర్హులయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి క్రిమినల్స్గా మిగిలిపోవడం కంటే కూడా కొంచెం ఓపిక చేసుకొని ఎదుటి వారి వల్ల పడుతున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటిని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వారికి శిక్ష పడేలాగా చూసుకుంటే అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.